అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా జంగంపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రగతి జూనియర్ కాలేజీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఇక దీంతో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా బస్సు క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇక గాయపడిన విద్యార్థులను కూడా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, అలాగే గాయపడ్డ స్టూడెంట్స్ పరిస్థితి కానీ, అలాగే దానిలో ఇరుక్కున్న డ్రైవర్ పరిస్థితి కానీ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? మమత, ఈ మధ్య కాలంలో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గత 2 వారాల కిందట కూడా జమ్మలమూడ పరిధిలో ఉన్నటువంటి ఒక స్కూల్ బస్ కూడా ఇలాగే అదుపు తప్పింది. ఈ రోజు కమలాపురం పరిధిలో ఉన్నటువంటి జంగంపల్లె ప్రగతి జూనియర్ కాలేజీ వద్ద అదుపు తప్పి ఒక చెట్టుకైతే బస్సు ఢీకొంది. ప్రస్తుతానికి అక్కడ ఎవరికి ఎటువంటి సమస్య జరగలేదు. బస్సు క్యాబిన్ లో మాత్రం డ్రైవర్ ఒక్కసారిగా చెట్టుకు ఢీకొనడంతో అదే స్థాయిలో అక్కడ ఇరుక్కుపోయాడు. ఆ డ్రైవర్ మాత్రం బయటికి తీసుకెళ్లే సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకొని బస్సుకు జరిగిన ప్రమాదాన్ని కూడా విచారిస్తా ఉన్నారు. అసలు ఈ బస్సు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది, ఈ చెట్టుకు తగిలే సమయంలో డ్రైవర్ ఏమన్నా అప్రమత్తంగా లేకపోవడానికి కారణాలన్న విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులోనూ ప్రతిసారి కూడా ప్రతి ఏడాది స్కూల్ బస్సులు స్కూళ్ళకు అప్పగించే సమయంలో ఆర్టీఓ అధికారులు ప్రత్యేకమైన నిఘా ఉంచడంతో పాటు ఎఫ్సీలు క్లియర్ చేస్తారు. మరి దాన్ని కూడా ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. ఈ బస్సు ఫిట్ గా ఉందా లేదా, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నారు. మరోసారి ఆ బస్సు ప్రమాదం జరగకుండా యాజమాన్యానికి కూడా పోలీసు స్థాయిలో సూచనలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.